చిన్నప్పుడు తినడానికి తిండి కూడా లేని ఒక నిరుపేద కుర్రాడు గురించి ఈరోజు ప్రపంచమంతా చెప్పుకుంటుంది. అంతేకాదు అతను డిజైన్ చేసిన కారు కొనుక్కోవడం ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్గా కూడా మారిపోయింది. అతను మరెవరో కాదు, రోల్స్ రాయ్స్ కార్ని డిజైన్ చేసిన హెన్రీ రాయ్స్. డబ్బు ఉన్నవాడు మాత్రమే జీవితంలో గొప్పవాడు అవుతాడనుకుంటే అది చాలా తప్పు. సాధించాలనుకున్న లక్ష్యం గొప్పగా ఉన్నవాడే ఎప్పటికైనా గెలుస్తాడని హెన్రీ రాయ్స్ నిరూపించాడు కూడా. అలాంటి ఒక సక్సెస్ఫుల్ పర్సన్ లైఫ్ స్టోరీని తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే ఫాలో అవ్వడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి మరింత సపోర్ట్ని అందిస్తారని కోరుకుంటున్నాం. హెన్రీ రాయ్స్ 1863లో ఇంగ్లాండ్లో పుట్టాడు. తండ్రి వ్యాపారంలో నష్టపోయి కుటుంబం మొత్తం రోడ్డున పడిపోయింది. హెన్రీ రాయ్స్కి 9 ఏళ్ల వయసులోనే తండ్రి చనిపోయాడు. ఇల్లు గడవాలన్నా, తినడానికి తిండి ఉండాలన్నా ఏదో ఒక పనికి వెళ్లాల్సిన సిచ్యువేషన్ వచ్చేసింది అతనికి. ఇంక చేసేదేమీ లేక 9 ఏళ్ల వయసులోనే స్కూల్ మానేశాడు. అప్పటి నుంచి కొంతకాలం వరకు న్యూస్ పేపర్స్ అమ్మేవాడు. అయినప్పటికీ కూడా చదువుకోవాలనే తపన మాత్రం పోలేదు. ఇలా పనిచేస్తూనే సాయంత్రం పూట ట్యూషన్కి వెళ్తూ చదువును మాత్రం కొనసాగించేవాడు. రాయ్స్ అత్త అతన్ని ఒక రైల్వే కంపెనీలో అప్రెంటిస్గా చేర్చింది. అక్కడ పనిచేస్తూనే తనకి ఇష్టమైనటువంటి మెకానిక్ వర్క్ను కూడా చాలా బాగా నేర్చుకున్నాడు. ఇలా కష్టపడుతూనే 19 ఏళ్ల వయసులో ఒక ఎలక్ట్రికల్ కంపెనీలో చీఫ్ ఇంజనీర్గా ఉద్యోగం సంపాదిస్తాడు. కానీ కొంతకాలానికే ఆ కంపెనీ కూడా మూతపడడంతో రాయ్స్ ఒక నిర్ణయానికి వస్తాడు. అప్పటికింకా ఆయన వయస్సు 21 సంవత్సరాలు. రాయ్స్ అప్పుడే నిర్ణయించుకున్నాడు సొంత వ్యాపారాన్ని ఎలా అయినా సరే స్టార్ట్ చేయాలని. అతని ఫ్రెండ్తో కలిసి ఎఫ్హెచ్ రాయ్స్ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేశాడు. టైలరింగ్ మెషిన్స్, ఎలక్ట్రికల్ ఐటమ్స్ రిపేర్స్ వంటివి చేసేవారు. కానీ అంతగా లాభాలు రాకపోవడంతో బాగా ఆలోచించి అప్పుడే ఎలక్ట్రికల్ ఐటమ్స్ వాడకం బాగా ఎక్కువ అవుతుందని గమనించి ఆ దిశగా ఎలక్ట్రికల్ ఐటమ్స్ తయారు చేయడం స్టార్ట్ చేశాడు. ఇంకా అంతే, ఒక్కసారిగా రాయ్స్ కంపెనీకి మంచి లాభాలు వచ్చాయి. కానీ 1901లో బ్రిటిష్ మార్కెట్లోకి అమెరికా అండ్ జర్మనీ కంపెనీస్ వచ్చేసాయి. వాటితో పోటీ పడలేక రాయ్స్ కంపెనీ మళ్ళీ నష్టాల్లోకి వెళ్ళిపోయింది. రాయ్స్ బాగా కుంగిపోయాడు. కానీ నిరాశ చెందలేదు, తన ప్రయత్నం కూడా అంతటితో ఆపలేదు. ఈసారి తనకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న మెకానిక్ ఫీల్డ్లో ఏదైనా సాధించాలనుకున్నాడు. ఒక పాత సెకండ్ హ్యాండిల్ కార్ని తీసుకున్నాడు. దాన్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు విపరీతమైన సౌండ్, బ్రేక్స్ సరిగ్గా పనిచేయకపోవడం ఇట్లాంటివన్నీ ఐడెంటిఫై చేశాడు. అప్పుడు హెన్రీ రాయ్స్ ఆ కార్ని మళ్ళీ రీడిజైన్ చేయాలనుకున్నాడు. దాన్ని కంప్లీట్గా మార్చేసి అప్పుడు మళ్ళీ డ్రైవ్ చేసి చూశాడు. ఎంత కంఫర్ట్గా ఉందంటే తను తీసుకున్న కార్ ఇదేనా అని ఆశ్చర్యపోయాడు. దీంతో తనకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎలా అయినా సరే ఒక మంచి మోడల్ కార్ని డిజైన్ చేయాలనుకున్నాడు. అప్పుడే ఒక న్యూ మోడల్ కార్ని డిజైన్ చేసి టెస్ట్ డ్రైవ్ కూడా 1904లో చేశాడు. ఆ కార్ బాగా సక్సెస్ అయింది. దీంతోపాటు ఇంకొక 2 కార్లు తయారు చేసి ఒకటి తన ఫ్రెండ్కి ఇచ్చి ఇంకొకటి లండన్లో ఉన్నటువంటి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్కి అమ్మాడు. ఆ బిజినెస్ మ్యాన్ మరెవరో కాదు, చార్లెస్ రోల్స్. ఈ చార్లెస్ రోల్స్ లండన్లో ఉన్నటువంటి ఒక ధనవంతుల కుటుంబంలో పుట్టాడు. అతను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. ఇతనికి కూడా కార్స్ అంటే చాలా ఇష్టం. అందుకే కార్ డీలర్షిప్ స్టార్ట్ చేసి ఎక్కడెక్కడో ఉన్నటువంటి లగ్జరీ కార్స్ని లండన్కి ఇంపోర్ట్ చేసుకొని తన షోరూమ్ నుండి అమ్మేవాడు. అలా వీళ్ళిద్దరికీ కనెక్షన్ ఏర్పడింది. హెన్రీ తయారు చేసిన రాయ్స్ 10 మోడల్ కార్ చార్లెస్ రోల్స్కి చాలా బాగా నచ్చింది. ఎందుకంటే హై క్వాలిటీ డిజైన్ అండ్ యాక్యురసీ ఉండడంతో ఈ కార్ అనేది చార్లెస్ రోల్స్కి చాలా బాగా నచ్చింది. సో అక్కడితో వీళ్ళిద్దరి జర్నీ స్టార్ట్ అయిందనమాట. హెన్రీ రాయ్స్కి హై క్వాలిటీతో లగ్జరీ కార్ డిజైన్ చేయడం వచ్చు. అదేవిధంగా చార్లెస్ రోల్స్కి ఆ కార్స్ని మార్కెటింగ్ చేసి అమ్మడం వచ్చు. అందుకే వీరిద్దరూ కలిసి 1904లో రోల్స్ రాయ్స్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. వీరు లాంచ్ చేసిన ఫస్ట్ కార్ ఏంటంటే రోల్స్ రాయ్స్ 10 HP. ఈ కార్ చాలా సక్సెస్ అయింది. ఇంకా అక్కడ నుండి వీళ్ళకి తిరిగి లేకుండా పోయింది. ప్రపంచవ్యాప్తంగా రోల్స్ రాయ్స్ కార్కి చాలా డిమాండ్ పెరిగిపోయింది. అదేవిధంగా మంచి ఫేమ్ కూడా సంపాదించి పెట్టింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన లక్ష్యం ఎంత గొప్పదైతే మనం అంత సక్సెస్ఫుల్గా రీచ్ అవుతాం. దానికి ఎగ్జాంపుల్ ఈ హెన్రీ రాయ్సే. సో ఫ్రెండ్స్, వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని ఎలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.